హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర అండ్ సాతిక్ష. హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులోనే చిక్క తిరుపతి అనేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. చాలామందికి తెలీదు. నేను రీసెంట్గా చూశాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదు. ఇప్పుడు చూడాలని బయలుదేరాను. టిన్ ఫ్యాక్టరీని ఇంకా ఓన్లీ 30 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 30 కిలోమీటర్లలో దేవస్థానం ఉంది. అది నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడే తెలుసుకున్నాను. వెళ్తున్నాను ఫ్రెండ్స్. టిన్ ఫ్యాక్టరీలో 304 బస్ నెంబరు. ఆ బస్ నెంబర్ ఎక్కినామంటే డైరెక్టరు చిక్క తిరుపతి దేవస్థానం ఎదురుగానే నిలబడుతుంది ఫ్రెండ్స్. అక్కడ దిగి ఆ దేవస్థానం ఆర్చ్ చూసుకొని ఇంకట్లే ముందుకెళ్తే లోపల ఎంట్రీ అయిన తర్వాత ఆ పక్క ఈ పక్క ప్రసాదాలు, తర్వాత పూతలు, టెంకాయ, కర్పూరం ఇట్లా అమ్మే అంగళ్ళు. ఆ దేవస్థానం ఆ సైడ్కి ఈ సైడ్కి ఆ గాలి గోపురం తిరుపతిలో ఉన్నట్టే ఉంది. కానీ ఇక్కడ వచ్చి దేవుడి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. తిరుపతిలో జల్దీ పంపిస్తారు, కానీ ఇక్కడ నిదానంగా దేవుని బాగా చూసుకొనేసి దర్శనం చేసుకొని రావచ్చు. గుడి వాతావరణం అంతా బాగా పీస్ఫుల్గా ఉంది. అంతా బాగానే ఉంది. పెద్ద తిరుపతి తిరుపతినే, చిన్న తిరుపతి చిన్న తిరుపతినే. తర్వాత ఇక్కడ వచ్చి తల ఎంటుకలు తీపించుకున్నాను. తల ఎంటుకలు దేవుడికి ఇచ్చి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరికీ తల ఎంటుకలు తీస్తూ ఉన్నారు. తల ఎంటుకలు తీసైనాక పక్కనే ఉన్న స్నానాల గదిలో స్నానం చేసుకునేసి దేవుడి దర్శనానికి బయలుదేరాను. ఇది బయట ఎంట్రన్స్. లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. కొంచెంసేపు ఆ ప్రాంగణంలో కూర్చుంటే ప్రశాంతంగా ఉన్నింది. అదేవిధంగా కొంచెంసేపు కూర్చొనేసి ఆ తర్వాత అన్నదానం 10:30కి అన్నదానం చేస్తారు. అక్కడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని ఆ తర్వాత అన్నదానం స్టార్ట్ చేసినారు. ఆ రోజు అంత జనాలు అంత లేదు, కొంచెం తక్కువే ఉన్నారు. అన్నదానం అయిన తర్వాత అన్నదానం చేసుకొని మనం బయటకు వచ్చి లాస్ట్ ఒకసారి దేవుణ్ణి చూసుకునేసి ఇంకెదురుగా బస్ స్టాండ్లో 304 ఉంటే ఎక్కేసి